హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ సెస్సీ వెల్త్ క్రియేటర్. సో ఈ వీడియోలో మనం ఒక మల్టీ బ్యాగర్ పోర్ట్ఫోలియో గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయ్యండి, సో ఒక మినిమం ఒక 10 years కనుక స్టాక్స్లో ఇన్వెస్ట్ చేద్దాము, హోల్డ్ చేద్దాము ఇన్వెస్ట్ చేసిన తర్వాత అనుకుంటే కనుక ఒక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేద్దాం అన్న వ్యూ కనుకుంటే కనుక ఈ వీడియో మీకు చాలా బాగా హెల్ప్ అవుతుంది అనమాట. ఈ వీడియోలో మనం ఒక 12 హై గ్రోత్ స్టాక్స్ గురించి ఒక పోర్ట్ఫోలియో క్రియేట్ చేశారనమాట. ఆ పోర్ట్ఫోలియోలో 1 by 1 స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. అలాగే ఆ స్టాక్స్ని ఏ లెవెల్స్ దగ్గర మనం అక్యుములేట్ చేసుకోవాలి, ఏ విధంగా మనం ఇన్వెస్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వీడియోలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక ఈ వీడియో చాలా హెల్ప్ అవుతుంది. సో వీడియో చివరి దాకా చూడండి. 1 by 1 స్టాక్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఆ స్టాక్స్ ఏంటివి, వాటిని ఏ లెవెల్స్ దగ్గర బై చేయాలి, ఏ విధంగా మనం మన దగ్గర ఉన్న క్యాపిటల్ని సో ఇన్వెస్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చూద్దాం ఫ్రెండ్స్. సో ఈ వీడియో చేయడానికి అరౌండ్గా 4 hours టైం పట్టింది ఫైండ్ అవుట్ చేయడానికి స్టాక్స్, ఆ కంపెనీ ఫండమెంటల్స్, ఫైనాన్షియల్స్ అవన్నీ కూడా చెక్ చేయడానికి. సో వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా ఖచ్చితంగా లైక్ చేయండి. ఒక 500 likes టార్గెట్ పెట్టుకుందాం. సో ప్లీజ్ లైక్ ద వీడియో. మీరు కనుక లైక్ చేస్తే మన వీడియో చాలా మందికి రీచ్ అవుతుందన్నమాట. సో లైక్ చేయండి. అలా మీ ఛానల్ కొత్తగా వచ్చి ఉండదు ఇంకా సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ మన లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి వస్తాయి అనమాట మీకు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, వీడియో స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద ఏదైతే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుందో వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు అనమాట. మనం డైలీ కూడా సో ఆప్షన్స్ అలాగే ఈక్విటీ కాల్స్ అని ఇస్తాను అనమాట ఇంట్రాడేకి. అలాగే షార్ట్ టర్మ్ లాంగ్ టర్మ్ సజెషన్స్ కూడా ఇస్తుంటాను. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. ఈరోజు ఇచ్చిన కాల్స్ అనమాట ఇవి. సో 16,900 పుట్ ఆప్షన్ ఇచ్చాను, అరౌండ్గా 36% దాకా వచ్చింది అనమాట. అలాగే 35,000 కాల్ ఆప్షన్ కూడా ఇచ్చాను. ఆఫ్టర్నూన్ బ్యాంక్ నిఫ్టీ కొంత ర్యాలీ ఇస్తుంది, ఆ టైంలో 35% అరౌండ్గా ఇచ్చిందనమాట. అలాగే ఈరోజు పీవీఆర్ ఇండిగో రెండు స్టాక్స్ కూడా అరౌండ్గా 4% పైకి వెళ్ళాయి. సో కొంత ర్యాలీ ఇస్తున్నాయి కాబట్టి ఆ టైంలో కాల్ ఆప్షన్స్ అనేవి ఇచ్చాయన్నమాట. అలాగే ఈక్విటీకి వచ్చేసరికి, ఈక్విటీ ఇంట్రాడే కాల్స్కి వచ్చేసరికి సో ఇండియా సిమెంట్స్ ఎస్టర్డే బల్క్ డీల్ జరిగింది. సో ఆ స్టాక్ ఇచ్చి అరౌండ్ 4% 5% వెళ్ళిందనమాట. అలాగే హై రెక్టిఫైర్స్ అని రీసెంట్గా ర్యాలీ ఇస్తుందన్నమాట. సో ఆ స్టాక్ కూడా ఇచ్చామన్నమాట. ఇది అరౌండ్గా 8% దాకా వెళ్ళింది. అలాగే లేటెంట్ వ్యూ సో అరౌండ్గా 2% ఇచ్చిందనమాట. అలాగే మిందా ఇండస్ట్రీస్ వచ్చేసరికి సో ఈ స్టాక్ వచ్చేసరికి మేము డెలివరీలో ఇచ్చాం. సో అరౌండ్గా 12 to 15% అని చెప్పేసి డెలివరీలో ఇచ్చాను అనమాట. బట్ సేమ్ డే ఈరోజు ఒక్కరోజునే ఈ స్టాక్ 12% దాకా ర్యాలీ ఇచ్చిందనమాట. 11.22 నుంచి 12.54 దాకా వెళ్ళింది సో స్టాక్. సో అటువంటి స్టాక్స్ ఏమైనా కావాలనుకుంటే కనుక మీరు ప్రీమియం గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. మ్యాప్ మై ఇండియా కూడా ఈరోజు 7% 8% వెళ్ళింది, బట్ మాకు 2% దాకా అరౌండ్గా దొరికిందనమాట. అలాగే లాస్ట్ 2 days బ్యాక్ మేము ఐఎక్స్ డెలివరీలో బై చేసి హోల్డ్ చేయమని చెప్పాం, అరౌండ్గా 244 లెవెల్ దగ్గర. సో 244 నుంచి 255 దాకా వెళ్ళింది. సో అరౌండ్గా 5% దాకా వచ్చిందనమాట. సో ఇటువంటి కాల్స్ కోసం మీరు కాంటాక్ట్ అవుదాం అనుకుంటే కింద వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతుంది, వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీరు కనుక వెరీ బిగినర్ అయితే అస్సలు జాయిన్ అవ్వకండి. మీకు కనుక కొంత ఎక్స్పీరియన్స్ ఉండి నా వ్యూ కూడా మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటే సో అప్పుడు జాయిన్ అవ్వచ్చు అనమాట. వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ సెండ్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇంకా లేట్ చేయకుండా మనం మెయిన్ వీడియోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మెయిన్ వీడియో ఏదైతే మనం డిస్కస్ చేద్దాం అనుకున్నామో ఒక 12 హై గ్రోత్ స్టాక్స్ ఒక పోర్ట్ఫోలియో కింద క్రియేట్ చేస్తాను అనమాట. సో ఆ పోర్ట్ఫోలియోలో ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, సో ఏ లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయాలి, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఆ స్టాక్స్ డిస్కస్ చేసే ముందు ఫర్ ఎగ్జాంపుల్ కింద మీ దగ్గర ఒక 12 lakhs ఉంటే కనుక సో ఈ 12 స్టాక్స్లో ఒక్కొక్క 1 lakh అనేది ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే, ఎగ్జాంపుల్ కేసు చెప్తున్నాను. మీ దగ్గర క్యాపిటల్ బట్టి మీరు ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీ దగ్గర ఒక 12 lakhs ఉన్నాయి. సో ఆ 12 lakhsని ఏ విధంగా ఇన్వెస్ట్ చేయాలి, మనం ఈ పోర్ట్ఫోలియో క్రియేట్ చేసినప్పుడు ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గరే 1 lakh పెట్టడం కన్నా కూడా సో 12 lakhsని ఈచ్ అండ్ ఎవ్రీ షేర్, మనం 12 స్టాక్స్ పోర్ట్ఫోలియో క్రియేట్ చేస్తా ఉన్నాం కదా. సో ఈచ్ షేర్లో, ఈచ్ కంపెనీలో ఒక 1 lakh అనేది ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఆ 1 lakh కూడా ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ కంపెనీ మనం డిస్కస్ చేసే దీపక్ నైట్రేట్. సో ఈ దీపక్ నైట్రేట్లో ప్రస్తుతం ఉన్న లెవెల్ దగ్గరే 1 lakh ఇన్వెస్ట్ చేయకన్నా సో ఆ 1 lakhని కూడా 3 times ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. అంటే ఎవ్రీ స్టాక్ కనుక మీరు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో ఆ స్టాక్ ఒక 10 to 15% కరెక్షన్ వస్తే, మీరు ఇన్వెస్ట్ చేసిన ప్రైస్ దగ్గర నుంచి 10 to 15% కరెక్షన్ వస్తే కనుక అక్కడ ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీపక్ నైట్రేట్లో 1 lakh ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నాం, లాంగ్ టర్మ్ మినిమం 10 years హోల్డ్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది హై గ్రోత్ స్టాక్ కాబట్టి ప్రస్తుతం ఏదైతే లెవెల్ దగ్గర దొరుకుతుందో కొంత క్వాంటిటీ ఒక 30,000 దాకా ఇన్వెస్ట్ చేస్తాం అనమాట. ఒకవేళ స్టాకు ఒక 10 to 15% కరెక్ట్ అయితే ఇంకో 30,000 యాడ్ చేస్తాం. ఇంకా స్టాక్ ఏమైనా కరెక్ట్ అయితే కనుక ఇంకో 30,000 యాడ్ చేసి టోటల్గా అరౌండ్గా 90 to 1 lakh అనేది ఇన్వెస్ట్ అనేది చేస్తాం అనమాట. ఇన్వెస్ట్ చేసి సో లాంగ్ టర్మ్ మినిమం ఒక 10 years కనుక మీరు
హోల్డ్ చేస్తే ఖచ్చితంగా మీరు ఇప్పుడు ఇన్వెస్ట్ చేసిన అమౌంట్ మినిమం టు మినిమం 30x 40x 50x రిటర్న్స్ అనేది ఈజీగా ఇస్తాయి అనమాట. ఎందుకంటే ఇవి నార్మల్ స్టాక్స్ కాదు, హై గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. అలాగే ఈ ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే ఈచ్ అండ్ ఎవ్రీ కంపెనీ మనం ఫండమెంటల్స్ అలాగే ఫైనాన్షియల్స్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేసిన తర్వాత మాత్రమే ఈ వీడియో చేస్తున్నాను. సో మన ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్ ఫ్రెండ్స్. సో దీపక్ నైట్రేట్ ప్రస్తుతం మనకి 2300 రూపీస్ దగ్గర దొరుకుతుంది అనమాట అరౌండ్గా. సో ఈ స్టాక్ ప్రస్తుతం ఉన్న లెవెల్ దగ్గర ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా బెస్ట్ లెవెల్ అనుకుంటే కనుక 2000 లెవెల్ మంచి లెవెల్ అనమాట. 2000 నుంచి 2100 ఈ లెవెల్స్ దగ్గర మీరు స్టార్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో ఈ స్టాక్ ఇంకా కరెక్షన్లో ఏమైనా దొరికింది అనుకోండి 1500 లేదా 1700 లెవెల్ దగ్గర దొరికితే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఒక 30,000 ఇక్కడ పెడతాం. ఒకవేళ స్టాక్ ఇంకా కూడా కరెక్టే ఒక 15% అలా కరెక్ట్ అయితే కనుక ఇంకో 30,000 ఇన్వెస్ట్ చేస్తాం. ఆ విధంగా ఒక 3 times ఎవ్రీ స్టాక్లో ఇన్వెస్ట్ చేసి ఆ క్వాంటిటీ ఏదైతే మీకు యావరేజ్ ప్రైస్ వచ్చిందో ఆ క్వాంటిటీ ఆ యావరేజ్ ప్రైస్ ఏదైతుందో దాన్ని హోల్డ్ చేస్తే కనుక ఖచ్చితంగా మీకు లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట దీపక్ నైట్రేట్. ఫండమెంటల్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి, మంచి గ్రోత్ స్టాక్ ఫ్రెండ్స్. మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఆల్రెడీ ఇచ్చింది, ఫ్యూచర్లో కూడా హెవీగా ఇస్తుంది అనమాట. మంచి మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఇస్తుంది. ఫైనాన్షియల్స్ ఆర్ఓసి ఏ చెక్ చేసినా సరే కంపెనీ స్ట్రాంగ్ ఫండమెంటల్ కంపెనీ అనమాట. ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు, 2000 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. సో అలాగే 1500 లెవెల్ మంచి లెవెల్, లేదా 1750 లెవెల్ కూడా చాలా మంచి లెవెల్, ఇంకొంత క్వాంటిటీ యాడ్ అయినా చేసుకోవచ్చు అనమాట. ఆ విధంగా అక్యుములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది మన ఫస్ట్ స్టాక్ అనమాట. అలాగే సెకండ్ వన్ వచ్చేసరికి టాటా ఎల్ఎక్సీ ఫ్రెండ్స్. సో టాటా ఎల్ఎక్సీ మార్కెట్ క్రాష్ కాకముందు అరౌండ్గా 600 రూపీస్ స్టాక్ అనమాట. 600 రూపీస్ దగ్గర నుంచి సో ఒక 2 yearsలో 6000 లెవెల్కి వెళ్ళింది అనమాట. ఆల్రెడీ 10x రిటర్న్స్ ఇచ్చింది, ప్రస్తుతం కరెక్షన్లో దొరుకుతుంది. సో ఇప్పుడు నుంచి కరెక్షన్ ఏమైనా స్టార్ట్ అయితే ఈ స్టాక్ మళ్ళీ 600 లెవెల్కి వెళ్ళిపోతుందంటే అస్సలు వెళ్దనమాట. స్టాక్ మహా అయితే కరెక్ట్ అయితే 1500-1800 పాయింట్స్ కరెక్ట్ అవ్వచ్చు. అక్కడి నుంచి మళ్ళీ రివర్సల్ ఖచ్చితంగా వస్తుంది. సో అందువల్ల స్టాక్ ప్రస్తుతం పడుతుంది, ఇన్వెస్ట్ చేయకండి, వెయిట్ చేయండి. 5000 లెవెల్ చాలా మంచి లెవెల్. సో 5000 దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఎవ్రీ 500 పాయింట్స్ దగ్గర మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. అంటే 5000 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ, అలాగే 4300 నుంచి 4500 ఒకవేళ వస్తే కనుక అక్కడ కూడా కొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయొచ్చు ఫ్రెండ్స్. సో ఇది టాటా ఎల్ఎక్సీ మన సెకండ్ కంపెనీ అనమాట. అలాగే మన థర్డ్ కంపెనీ వచ్చేసరికి సిడిఎస్ఎల్ ఫ్రెండ్స్. సో సిడిఎస్ఎల్ మనం ఆల్రెడీ వీడియోలో డిస్కస్ చేసాం ప్రీవియస్గా. సో డిపాజిటరీ సర్వీసెస్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ. వీళ్ళకి ఎప్పుడైతే డిమాట్ అకౌంట్స్ ఓపెన్ అవుతాయో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ అనేది ఖచ్చితంగా ఇస్తుంది. మనకి ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ రెండే ఉన్నాయి మార్కెట్లో. సో ఎన్ఎస్డిఎల్ మనకి స్టాక్ మార్కెట్లో లేదనమాట షేర్ రూపంలో, మనకి ఓన్లీ సిడిఎస్ఎల్ ఉంది. కాబట్టి లాంగ్ రన్లో మనకి ఈ కంపెనీ చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో మనం ఆల్రెడీ ప్రీవియస్గా ఈ స్టాక్ని 1000 రూపీస్ దగ్గర కూడా మనం వీడియో డిస్కస్ చేస్తాం చాలాసార్లు. సో అక్కడ నుంచి 1500 దాకా వెళ్ళింది, 700 దాకా కూడా వెళ్ళింది. ప్రస్తుతం కరెక్షన్ ఉంది, వెయిట్ చేయండి. సో ఈ స్టాక్ని ఏ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవచ్చు అంటే 1300 నుంచి 1400 లెవెల్ దగ్గర అక్యుములేట్ చేసుకోవచ్చు. అంటే ఇక్కడ నుంచి ఒక 90 పాయింట్స్ అలా పడిన తర్వాత మీరు అక్యుములేషన్ అనేది స్టార్ట్ చేయొచ్చు అనమాట. సో ఫస్ట్ 30,000 ఇక్కడ పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ ఒకవేళ స్టాక్ కనుక ఆ 1100 రూపీస్ దగ్గర వస్తే కనుక మనం ఇంకో 30,000 అలా మీరు 3 times యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో 30,000కి ఏదైతే క్వాంటిటీ వస్తుందో ఆ క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఆ విధంగా ఒక 1 lakhని ఎవ్రీ స్టాక్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. మీ దగ్గర ఉన్న క్యాపిటల్ బట్టి అడ్జస్ట్ చేసుకుని నేను ఎగ్జాంపుల్ ఈచ్ స్టాక్ 1 lakh ఇన్వెస్ట్మెంట్ ఏ విధంగా చేయాలో చెప్తున్నాను అనమాట. సో ఇది మనకి థర్డ్ స్టాక్ అనమాట, సిడిఎస్ఎల్. హై గ్రోత్ స్టాక్, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయన్నమాట. అలాగే ఫోర్త్ కంపెనీ వచ్చేసరికి మనం చాలా టైం వీడియోలో డిస్కస్ చేసాం, ఐఎక్స్ అనమాట. సో పవర్ ఎక్స్చేంజ్ కంపెనీ. లాంగ్ రన్లో మనకి మంచి రిటర్న్స్ వస్తాయి. రీసెంట్గా నేను ఈ స్టాక్ని అరౌండ్గా 279 రూపీస్ దగ్గర ఇన్వెస్ట్ చేశాను అనమాట. అక్కడి నుంచి కరెక్షన్ అయ్యి అరౌండ్గా 15% కరెక్షన్ అయింది. సో మళ్ళీ కూడా 239 దగ్గర ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకున్నాను. ఒకవేళ ఈ స్టాక్ మళ్ళీ 180 లెవెల్స్కి ఏమైనా వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకుని టోటల్ ఇప్పుడు ప్రస్తుతం 500 షేర్స్ హోల్డ్ చేస్తాను అనమాట. ఒకవేళ ఇంకా కరెక్షన్లో వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకుంటాను అనమాట. ఆ విధంగా మీ క్యాపిటల్ తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుని ఒక 3 times యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. సో దట్ మీకు యావరేజ్ ప్రైస్ బాగుంటుంది. అలాగే మంచి క్వాంటిటీ అక్యుములేట్ చేసుకుంటారు. లాంగ్ టర్మ్ కనుక హోల్డ్ చేస్తే కనుక మీకు మంచి రిటర్న్స్ అనేవి వస్తాయి అనమాట. సో ప్రస్తుతం కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు, లేదా 230 నుంచి 240 లెవెల్స్ మంచి లెవెల్స్. సో ఆ లెవెల్స్కి వస్తే కనుక స్టార్టింగ్ ఇన్వెస్ట్ అనేది చేయొచ్చు, ఒక 30,000 అలా ఇన్వెస్ట్ చేయొచ్చు. ఒకవేళ ఈ స్టాక్ ఇంకో 30 పాయింట్స్ కరెక్ట్ అయ్యి ఒక 200 లెవెల్కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. అలా 3 times యాడ్ చేసుకుని లాంగ్ టర్మ్కి హోల్డ్ చేయండి ఫ్రెండ్స్. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, ఫైనాన్షియల్స్ చాలా బాగున్నాయి అనమాట. సో ఇది ఫోర్త్ కంపెనీ అనమాట, ఐఎక్స్. అలాగే మన ఫిఫ్త్ కంపెనీ వచ్చేసరికి ఫుట్వేర్ సెక్టర్కి సంబంధించిన రిలాక్సో ఫుట్వేర్స్ ఫ్రెండ్స్. సో ఈ స్టాక్ మనం అరౌండ్గా 300-400 రూపీస్ దగ్గర డిస్కస్ చేసాం. సో ఆ స్టాక్ అక్కడి నుంచి కంటిన్యూస్గా ర్యాలీ ఇచ్చి అరౌండ్గా 1400 దాకా కూడా వెళ్ళింది. మళ్ళీ ప్రస్తుతం కరెక్షన్లో ఉంది. మళ్ళీ ప్రస్తుతం అంత లో లెవెల్స్ దొరికే ఛాన్సెస్ తక్కువ ఉంటాయి. బట్ ఈ స్టాక్ ఒక 800 దాకా కూడా పడవచ్చు. ఫ్యూచర్లో పడితే ఆ టైంలో మనం హెవీ క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో ఈ స్టాక్ ప్రస్తుతం
కొంత కరెక్షన్లో దొరుకుతుంది. సో 1200 లెవెల్ దగ్గర కొంత అక్యుములేట్ చేసుకోవచ్చు. 1150 నుంచి 1200 దగ్గర మీరు ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇన్వెస్ట్ చేయొచ్చు అనమాట. ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయ్యి 1000 లేదా 950 నుంచి 1000కి వస్తే ఇంకొంత క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఆ విధంగా డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయండి. ఇది కూడా హై గ్రోత్ స్టాక్. ఎవ్రీ ఇయర్ కూడా మీకు 50%, 40%, 50% రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. మార్కెట్ క్రాష్ తర్వాత ఏదైతే బుల్ రన్ నడుస్తుందో ఈ 2 ఇయర్స్ కాదు, అంతకు ముందు చార్ట్స్ కూడా మీరు ఎప్పుడైనా స్టాక్లో ఇన్వెస్ట్ చేస్తున్నప్పుడు చెక్ చేయండి. అంతకు ముందు కూడా ఈ స్టాక్ అనేది మంచి హై గ్రోత్ స్టాక్ అనమాట. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మార్కెట్ క్రాష్ తర్వాత స్టాక్స్ అన్నీ కూడా ఈవెన్ పెన్నీ స్టాక్స్ 5 రూపీస్ స్టాక్ కూడా 100 రూపీస్ 1000 రూపీస్కి వెళ్ళిన స్టాక్స్ ఉన్నాయి. ఆ స్టాక్స్ అన్నీ కూడా మళ్ళీ కరెక్షన్ వస్తే కనుక పడిపోతాయి అనమాట. బట్ ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీస్ హెవీ కరెక్ట్ అవ్వమాట హెవీగా. సో ఈవెన్ అంతకు ముందు కూడా ఈ స్టాక్ మీకు మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ అనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా 50%, 40% రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇచ్చింది. అటువంటి స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయండి. ప్రస్తుతం కొంత హై లెవెల్స్ దగ్గర ఉంది. సో ఎవ్రీ 200 పాయింట్స్ కరెక్షన్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి. 2-3 టైమ్స్ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇది మన 4th స్టాక్ అనమాట. 5th స్టాక్ అనమాట రిలాక్సో ఫుట్వేర్. అలాగే మన 6th స్టాక్ వచ్చేసరికి ఎంటార్ అనమాట. ఎంటార్ మనకి ఎంటార్ టెక్ మనం అరౌండ్గా 1300-1200 రూపీస్ దగ్గర కూడా డిస్కస్ చేసాం. ఒక పర్టికులర్ స్పెషల్ వీడియో కూడా వచ్చేసాం అనమాట. లాంగ్ టర్మ్లో మంచి మల్టీ బ్యాగర్ స్టాక్ అవుతుంది. సో ఐపీఓ రీసెంట్గానే వచ్చింది అక్యుములేట్ చేసుకుని. సో చాలామంది అక్యుములేట్ చేసుకున్నారు అనమాట. సో ఆ స్టాక్ ఆల్రెడీ వితిన్ మంత్స్లోనే ఆ స్టాక్ 1200-1300 రూపీస్ నుంచి 2400 దాకా కూడా వెళ్ళింది. అరౌండ్గా 100% రిటర్న్స్ ఇచ్చిందనమాట. లాంగ్ రన్లో ఇంకా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉందన్నమాట. మంచి గ్రోత్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. ఫండమెంటల్స్ మనం ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ చెక్ చేస్తే లాంగ్ వీడియో అయిపోతుంది. అందువల్ల ఫండమెంటల్స్ని ఆల్రెడీ ముందుగానే చెక్ చేసి మీకు ఏవైతే స్టాక్స్ ఉన్నాయో ఆ స్టాక్స్ ఏ లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవాలి, ఎలా అక్యుములేట్ చేసుకోవాలో చెప్తుంది అనమాట. స్టాక్ ఈరోజు కూడా అరౌండ్గా 7% దాకా కూడా ర్యాలీ ఇచ్చింది. స్టాక్ని మీరు స్లోగా అక్యుములేట్ చేసుకొని ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. 2000-2100 ఈ రీజన్స్లో వస్తే కనుక స్టాక్ యాడ్ అనేది చేసుకోండి. ఎవ్రీ 200-250 పాయింట్స్ డిప్లో మీరు యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. సో యావరేజ్ చేసుకోవచ్చు. సో ఇది మన 6th కంపెనీ ఫ్రెండ్స్, ఎంటార్ టెక్ అనమాట. అలాగే 7th కంపెనీ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్. సో ఇది కూడా ఐటీ సెక్టర్కి సంబంధించిన కంపెనీ. ఇది కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. సో రీసెంట్గా ఇది లాస్ట్ 2 డేస్ బట్టి ర్యాలీ ఇస్తుంది. సో 500 అబోవ్ సస్టైన్ అయితే ప్రస్తుతమే యాడ్ చేసుకోవచ్చు. లేదా ఏమైనా కరెక్షన్ స్టార్ట్ అయితే వెయిట్ చేసి 450 లెవెల్స్ దగ్గర 450 నుంచి 460 లెవెల్స్ దగ్గర అక్యుములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎవ్రీ 40-50 పాయింట్స్ కరెక్షన్లో యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. 2-3 టైమ్స్ యావరేజ్ చేసుకొని హోల్డ్ చేయండి. లాంగ్ రన్లో ఖచ్చితంగా మంచి రిటర్న్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఇది మన 6th కంపెనీ అనమాట, కేపీ టెక్. అలాగే 7th కంపెనీ వచ్చేసరికి మిందా ఇండస్ట్రీస్ ఫ్రెండ్స్. రీసెంట్గా మనం ఒక వీడియో కూడా చేసాం. 1 lakhని 10 ఇయర్స్లో 1 crore అంటే 100x రిటర్న్స్ ఇచ్చిన కంపెనీ అనమాట మిందా ఇండస్ట్రీస్. సో ఆ టైం మనం వీడియో చేసినప్పుడు ఈ స్టాక్ అరౌండ్గా 950 రూపీస్ దగ్గర ట్రేడ్ అయ్యేది. సో లాస్ట్ ఫ్యూ డేస్లోనే స్టాక్ అరౌండ్గా 250 పాయింట్స్ పెరిగిందనమాట. ఈరోజు కూడా మేము ఈక్విటీ కాల్ ఈ స్టాక్లోనే ఇచ్చాం. అరౌండ్ 12% పెరిగిందనమాట. సో అంత ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి హై గ్రోత్ స్టాక్ అనమాట. లాంగ్ రన్లో ఇంకా కూడా ఈ కంపెనీ మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బట్ రీసెంట్గా కొంత ర్యాలీ ఇచ్చింది కాబట్టి కొంత క్వాంటిటీ అక్యుములేట్ చేసుకోండి. సో వెయిట్ చేసి డిప్స్లో 250 పాయింట్స్ అలా కరెక్ట్ అయితే అప్పుడు ఇంకొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది, కొంత కరెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో వెయిట్ చేసి 200-250 పాయింట్స్ కరెక్షన్ వస్తే అప్పుడు ఇంకొంత క్వాంటిటీ యావరేజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఎవ్రీ డిప్లో కూడా 2-3 టైమ్స్ యాడ్ చేసుకోండి. మిందా ఇండస్ట్రీస్ లాంగ్ రన్కి హోల్డ్ చేస్తే కనుక మంచి రిటర్న్స్ వస్తాయి. ఆల్రెడీ ఈ స్టాక్ 100x రిటర్న్స్ ఇచ్చింది కదా, ఇంకా మరి ఇవ్వదు అనుకోకూడదు. అది 200, 300, 400x కూడా ఇస్తాయి స్టాక్స్ అనేవి. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. సో ఇది మన 7th స్టాక్ అనమాట, మిందా ఇండస్ట్రీస్. అలాగే మన 8th స్టాక్ వచ్చేసరికి పిడిలైట్ అనమాట. సో పిడిలైట్ ఇండస్ట్రీస్ గురించి కూడా రీసెంట్గానే ఒక వీడియో చేసాం. అడ్హెసివ్స్ లైక్ ఫెవికాల్, ఫెవికిక్, ఫెవిస్టిక్ కానివ్వండి, ఫెవికిక్ కానివ్వండి, డాక్టర్ ఫిక్సిట్ కానీ ఇవన్నీ కూడా ప్రొడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. సో అలాగే సేల్స్ కూడా చేస్తుంది అనమాట. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇచ్చే కంపెనీ అనమాట. సో ఎవ్రీ ఇయర్ కూడా ఈ కంపెనీ కూడా మంచి రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇస్తుంది. మనం చెప్పుకున్నప్పుడు ఈ స్టాక్ అరౌండ్గా 2200 లెవెల్ దగ్గర ఉంది. రీసెంట్గా ర్యాలీ ఇస్తుంది. ప్రస్తుతమే ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎవ్రీ 200-400 పాయింట్స్ డిప్లో యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ప్రస్తుతం ఇన్వెస్ట్ చేసి ఒకవేళ స్టాక్ కరెక్ట్ అయితే మళ్ళీ 2000 లెవెల్ దగ్గర 2200 లెవెల్ దగ్గర ఇంకొంత క్వాంటిటీ అలా డిప్స్లో యాడ్ చేసుకొని సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. హోల్డ్ చేస్తే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి అనమాట. సో ఈవెన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మనం చెప్పుకున్న మిందా ఇండస్ట్రీ స్టాక్ ఉంది. ఒకవేళ మీరు 8 ఇయర్స్ బ్యాక్ లేదా 9 ఇయర్స్ బ్యాక్ ఈ స్టాక్ని ఒక 30 రూపీస్ 40 రూపీస్ దగ్గర కొని సో
ఆ స్టాకు ఒక 40x రిటర్న్స్ ఇవ్వగానే, అంటే మీ 1 lakhని 40 lakhs చేయగానే ఎగ్జిట్ అయిపోతే ఆ స్టాక్ 1 crore వెళ్ళినప్పుడు మనం ఆ 1 crore తీసుకోలేమన్నమాట. మ్యాజిక్ అంతా కూడా, కాంపౌండింగ్ అంతా కూడా హోల్డింగ్లోనే ఉంది. మీరు ఇన్వెస్ట్ చేస్తే ఓకే, ఫండమెంటలీ స్ట్రాంగ్ స్టాక్ సెలెక్ట్ చేసుకోవడం ఇంపార్టెంట్, మంచి లెవెల్స్ దగ్గర ఇన్వెస్ట్ చేయడం ఇంపార్టెంట్, దాంతోపాటు హోల్డింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. పేషెన్స్, ఇన్వెస్టర్స్కి ఎప్పుడు పేషెన్స్ అనేది కావాలి. ఆ స్టాక్స్ మంచి రిటర్న్స్ ఇస్తున్నప్పుడు కూడా హోల్డ్ చేయాలి. స్టాక్స్ డ్రాస్టిక్గా పడిపోతున్నప్పుడు కూడా కంపెనీని బిలీవ్ చేసి మనం హోల్డ్ చేయాలన్నమాట. అప్పుడు మాత్రమే మీకు మంచి రిటర్న్స్ వస్తాయి. స్టాక్ 10% కరెక్ట్ అయిపోగానే అయ్యో నాకు లాస్ వచ్చేస్తుంది, మంచి కంపెనీ కాదు, భయపడాల్సిన అవసరం లేదు. అలాగే స్టాక్ ఆల్రెడీ 200% రిటర్న్స్ ఇచ్చిన తర్వాత కూడా మనం హోల్డ్ చేస్తేనే మల్టీ బ్యాగర్ ఆ 20x 30x 40x రిటర్న్స్ అనేది మనం చూడగలుగుతాం అనమాట మార్కెట్లో. సో ఇది మన 8th స్టాక్ ఫ్రెండ్స్, మిందా ఇండస్ట్రీస్. పిడిలైట్ ఇండస్ట్రీస్ లాంగ్ రన్లో చాలా మంచి కంపెనీ అనమాట. అలాగే మనకి 9th స్టాక్ వచ్చేసరికి మనకి ఐ థింక్ 10th స్టాక్ అనుకుంటా. 10th స్టాక్ వచ్చేసరికి లారస్ ల్యాబ్ ఫ్రెండ్స్. లారస్ ల్యాబ్ కూడా ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ. రీసెంట్గా షార్ట్ ఫాల్ వచ్చింది. చాలామంది ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర యాడ్ అనేది చేసుకోవచ్చు అనమాట. 511 రూపీస్ దగ్గర నేను అక్యుములేట్ చేసుకున్నాను. అరౌండ్ 100 షేర్స్ అనేవి బై చేసాను, హోల్డ్ చేస్తాను అనమాట. నేను బై చేసిన తర్వాత స్టాక్ అరౌండ్గా 450 460 లెవెల్స్ దాకా పడింది. అయినా కూడా హోల్డ్ చేస్తున్నాను, లాంగ్ టర్మ్ వ్యూ కాబట్టి హోల్డ్ చేస్తున్నా. సో ఈ స్టాక్ మీరు 450 నుంచి 500 లోపల కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ స్టాక్ ఏమైనా కరెక్ట్ అయితే కనుక సో 375 లెవెల్స్ చాలా మంచి లెవెల్స్ అనమాట. సో ఒకవేళ స్టాక్ ఆ లెవెల్స్కి వస్తే ఇంకా హెవీ క్వాంటిటీ యాడ్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ప్రస్తుతం కూడా రివర్సల్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ప్రస్తుతం కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఒకవేళ ఏమైనా కరెక్షన్ వచ్చి స్టాక్ కనుక 375 380 లెవెల్స్కి వస్తే కనుక హెవీ క్వాంటిటీ యాడ్ చేసుకుని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. నేను ఫస్ట్ ఇన్స్టాల్మెంట్ ఇక్కడ చేశాను అనమాట. ఎందుకంటే నేను ప్రాఫిట్ బుక్ చేసుకున్నాను, పొజిషనల్ ట్రేడింగ్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ కరెక్షన్ వచ్చింది కాబట్టి లాంగ్ టర్మ్కి మొన్నే ఇన్వెస్ట్ చేశాను అనమాట 511 రూపీస్ దగ్గర. సో ఒకవేళ స్టాక్ ఏమైనా కనుక 380 రూపీస్కి వస్తే కనుక ఇంకా హెవీ క్వాంటిటీ యాడ్ చేసి లాంగ్ టర్మ్కి హోల్డ్ చేస్తాను ఫ్రెండ్స్. సో ఇది మనకు 10th స్టాక్ అనమాట, లారస్ ల్యాబ్. అలాగే మన 11th కంపెనీ వచ్చేసరికి డాబర్ అనమాట, FMCG కంపెనీ. రీసెంట్గా స్టాక్ చాలా బాగా కరెక్షన్లో మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. అరౌండ్ 100 పాయింట్స్ కరెక్షన్ అయిందనమాట. సో ఈ స్టాక్ కూడా అరౌండ్గా ఎవ్రీ ఇయర్ కూడా మినిమం 30% రిటర్న్స్ అనేది ఇన్వెస్టర్స్కి ఇస్తుంది అనమాట. అంటే ఎవ్రీ 3 ఇయర్స్లో మీ కంపెనీ డబల్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. సో ఇంకా మంచి గ్రోత్ స్టాక్. మీకు ఎందుకు FMCG స్టాక్ ఎందుకు తీసుకొచ్చారు అంటే కనుక మనం తీసుకున్నవి అన్నీ కూడా హై గ్రోత్ స్టాక్స్ కాబట్టి ఏదైనా కొన్ని స్టాక్స్ కొంత సేఫ్ జోన్లో కూడా ఉండాలి. అందువల్ల మనం డాబర్ తీసుకొచ్చాం FMCG స్టాక్. బట్ ఇది కూడా గ్రోత్ స్టాక్ అనమాట. స్లోగా గ్రో అవుతుంది, 30-40% పర్ ఇయర్కి ఇస్తుంది. బట్ మంచి సేఫ్ చేస్తుంది అనమాట. ఎప్పుడైనా మార్కెట్ క్రాష్లో మీకు ఆ పోర్ట్ఫోలియోని కాపాడుతుంది అనమాట. అందువల్ల డాబర్ని ఇంక్లూడ్ చేశాను పోర్ట్ఫోలియోలో. సో ప్రస్తుతం ఉన్న లెవెల్స్ దగ్గర 550 560 లెవెల్స్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు. ఒకవేళ 50 పాయింట్స్ ఏమైనా డౌన్ అయ్యి 500 లెవెల్ దగ్గర వస్తే కనుక ఇంకొంత క్వాంటిటీ కూడా యాడ్ చేసుకోవచ్చు. మీ కనుక నాకు రీసెంట్ కమ్యూనిటీ పోస్ట్ చూస్తే కనుక 530 లెవెల్స్ దగ్గర అరౌండ్గా 30 షేర్స్ నేను బై చేశాను అనమాట. ఇంకా కరెక్షన్లో దొరికితే కనుక ఇంకా క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ చేసుకుంటాను. లాంగ్ రన్ నుంచి నాకు ఉన్నాయి 500 రూపీస్ దగ్గర ప్రీవియస్గా కూడా ఉన్నాయన్నమాట. అరౌండ్గా 290 రూపీస్ దగ్గర కూడా ఈ స్టాక్లో నేను ఇన్వెస్ట్ చేసి హోల్డ్ చేస్తున్నా. బట్ క్వాంటిటీ అప్పుడు ఎక్కువ లేవు, అందువల్ల రీసెంట్ టైమ్స్లో క్వాంటిటీ స్లోగా ఇంక్రీజ్ చేసుకుంటున్నాను అనమాట. సో ఇది మన 11th కంపెనీ అనమాట, డాబర్ FMCG కంపెనీ. అలాగే మన 12th కంపెనీ వచ్చేసరికి ఆస్ట్రల్ పైప్స్ ఫ్రెండ్స్. ఈ కంపెనీ కూడా లాస్ట్ 8 to 10 ఇయర్స్లో ఈ కంపెనీ 1 lakhని 1 crore చేసింది ఫ్రెండ్స్. అంత ఫండమెంటలీ స్ట్రాంగ్ కంపెనీ, మంచి గ్రోత్ స్టాక్ అనమాట. లాంగ్ రన్లో మంచి రిటర్న్స్ ఇంకా కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో ప్రస్తుతం స్టాక్ కొంత కరెక్షన్ ఉంది, వెయిట్ చేయండి. 2000 లెవెల్ దగ్గర కొంత క్వాంటిటీ యాడ్ చేసుకోండి. ఎవ్రీ 500 పాయింట్స్ పడితే అప్పుడు యావరేజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది మనకి 12th కంపెనీ అనమాట, ఆస్ట్రల్. సో ఇవన్నమాట టోటల్గా 12 స్టాక్స్. సో ఆ స్టాక్స్ 1 by 1 ఏదైతే చూసామో ఆ విధంగా కాకుండా ఒక పోర్ట్ఫోలియో రూపంలో డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. సో టోటల్గా 12 స్టాక్స్ ఏవైతే డిస్కస్ చేసామో అవి చూద్దాం. ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి దీపక్ నైట్రేట్, సెకండ్ వన్ టాటా ఎలాక్సీ, థర్డ్ వన్ వచ్చేసరికి CDSL, ఫోర్త్ వన్ IEX, సో ఫిఫ్త్ వన్ వచ్చేసరికి రిలాక్సో ఫుట్వేర్, సిక్స్త్ వన్ వచ్చేసరికి ఎంటార్ టెక్ అనమాట. అలాగే 7th వన్ వచ్చేసరికి కేపీ టెక్నాలజీస్, 8th వన్ వచ్చేసరికి మిందా ఇండస్ట్రీస్, 9th వన్ వచ్చేసరికి పిడిలైట్ ఇండస్ట్రీస్, 10th వన్ వచ్చేసరికి లారస్ ల్యాబ్, 11th డాబర్ అనమాట, 12th వచ్చేసరికి ఆస్ట్రల్ పైప్స్ ఫ్రెండ్స్. సో ప్లాస్టిక్స్ ఏవైతే మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ పైప్స్ అని కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. ఇవన్నమాట 12 హై గ్రోత్ స్టాక్స్. సో ఈ కంపెనీస్ లాంగ్ రన్లో చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉన్నాయి. ఫండమెంటల్స్ బాగున్నాయి, సో ఫైనాన్షియల్స్ కూడా బాగున్నాయి అనమాట. కంపెనీస్ స్ట్రాంగ్ కంపెనీస్ అనమాట, ఫండమెంటల్స్ అవన్నీ కూడా బాగున్నాయి. సో లాంగ్ రన్లో మీకు మంచి రిటర్న్స్ వస్తుంది. సో ఒకవేళ మీకు ఇంకేమైనా అదర్ స్టాక్స్ లైక్ ఇంకా చాలా స్టాక్స్ ఉన్నాయి, యాఫిల్ ఇండియా కానీ, ఇండియా మార్ట్ కానీ, ఇంకా చాలా కంపెనీస్ ఉన్నాయి. మీకు ఇంకా అదర్ కంపెనీస్ ఏమంటే కింద కామెంట్ సెక్షన్లో పెట్టండి. మంచి గ్రో అవుతాయి లాంగ్ రన్లో అనుకుంటే కనుక
కామెంట్ సెక్షన్లో పెట్టండి. అలాగే మీరు ఏదైతే ఈ 12 స్టాక్స్ మీరు కూడా అనాలిసిస్ చేసిన తర్వాత పోర్ట్ఫోలియో అనేది బిల్డప్ చేసుకోండి ఫ్రెండ్స్. సో మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ అయితే కనుక మంచి పోర్ట్ఫోలియో క్రియేట్ చేసుకొని ఇన్వెస్ట్ చేసి హోల్డింగ్లోనే మ్యాజిక్ ఉంటుంది. హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఎంత లాంగ్ పీరియడ్ అయితే అంత లాంగ్ పీరియడ్ హోల్డ్ చేయడానికి ట్రై చేయండి. ఆ లాంగ్ పీరియడ్ హోల్డ్ చేస్తేనే ఆ 1 lakh కాస్త 50 lakhs 80 lakhs 1 crore అనేది అవుతుంది అనమాట. మన డ్రీమ్ ఏదైతే ఉంటుందో ఆ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ అవుతుంది. సో ఇదనమాట ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇంకా లైక్ చేయండి. మీ ఛానల్ కొత్తగా వచ్చిన విధంగా సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఆ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు కనుక టెలిగ్రామ్ గ్రూప్, మీకు మార్కెట్ అవర్స్లో ఏమైనా హెల్ప్ కావాలనుకుంటే కనుక మనకి టెలిగ్రామ్ డిస్కషన్ గ్రూప్ ఉందన్నమాట. సో డిస్క్రిప్షన్లో ఆ లింక్స్ ఉన్నాయి. సో లింక్ క్లిక్ చేయండి. అలాగే మార్కెట్ అప్డేట్స్ టెలిగ్రామ్ గ్రూప్ కూడా ఉంది. మార్కెట్ అప్డేట్స్ అన్నీ కూడా ఇస్తుంటాను. సో ఆ 2 టెలిగ్రామ్ గ్రూప్స్ జాయిన్ అవ్వండి. అలాగే మీరు ప్రీమియం గ్రూప్ జాయిన్ అవుతాం అనుకుంటే వాట్సాప్ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.